హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు నేను గోంగూర కర్రీ ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ గోంగూర కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా మీరు ఏ కూరను కూడా తినాలి అనుకోరు ఇంతగానం. ఈ గోంగూర కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా ఈ గోంగూర కర్రీని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ గోంగూర కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకోండి. ఈ కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ నెక్స్ట్ దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి 4 కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయలని వేసేయండి. నెక్స్ట్ దాంట్లో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోండి. ఇవి ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. గోల్డెన్ కలర్లోకి రాగానే మనకి ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కు తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కారం అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. నెక్స్ట్ కారం అనేది ఆనియన్స్లో ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, మీరు ఎర్ర గోంగూరను మాత్రమే తీసుకోవాలండి. తెల్ల గోంగూర అయితే ఈ కూరకి అంత టేస్ట్ అనేది రాదు. మీరు ఎర్ర గోంగూర అని తెలుసుకోవడానికి మనకి కాడలు అనేవి కొంచెం రెడ్ కలర్లో ఉంటాయండి, అప్పుడు అది ఎర్ర గోంగూర అవుతుంది. ఓకేనా? ఇలా కట్ చేసి ఆరపెట్టేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఆరపెట్టుకోండి. ఇలా ఆరపెట్టుకున్న గోంగూరని ఈ ఉడికిపోయిన ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం గోంగూరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఈ ఆకుకూరలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి. ఏ ఆకుకూర అయినా త్వరగానే మగ్గిపోతుందండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ అంతా కలిసేలాగా ఈ గోంగూరని కలిపేసుకోండి. 2 మినిట్స్కి ఇది బాగా ఉడికిపోతుందండి. ఇదిగో ఇలా మొత్తం ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు గోంగూర కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. తీసి సర్వ్ చేసుకొని తినేయటమే. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా ఇన్స్టాంట్ రెసిపీస్ తినాలి అనిపిస్తే ఎంసీఆర్ ఇన్స్టాంట్ రెసిపీస్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.